సో థ్యాంక్ యూ జయశ్రావణి గారు. ఫస్ట్ వచ్చి ఇక్కడ చక్కగా కూర్చొని ఫస్ట్ మీరు వచ్చి ప్రోగ్రామ్ లో జాయిన్ అయినందుకు ఫుల్ థ్యాంక్ యూ. బికాస్ మీ కేస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కేసెస్ మనకి ఇప్పుడు ఏంటంటే ఏదైనా ప్రోడక్ట్స్, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద ప్రోడక్ట్ నౌ, బట్ జనరల్ ఒక ప్రోడక్ట్ వాడి దాంతో వెయిట్ లాస్ అయ్యేదో ఇట్ ఈస్ అ న్యాచురల్ ప్రోడక్ట్ వాడి వచ్చి బట్ స్టిల్ అక్కడ స్ట్రగుల్ అయ్యి అంటే ప్రోడక్ట్ వాడటం ఆపేసినప్పటి నుంచి మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యి మళ్ళీ అంత ఆ స్ట్రగుల్ ఫేజ్ నుంచి ఇప్పుడు మీరు ప్రోగ్రామ్ లోకి వచ్చి మీరు యూ ట్రస్టెడ్ ద న్యాచురల్ వే ఆఫ్ యోగిక్ వే ఆఫ్ లివింగ్ అండ్ హియర్ యూఆర్ సీయింగ్ ద రిజల్ట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ వచ్చి మీ ఒపీనియన్ ఇవ్వడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, సో మీరు ఒక్క నట్షెల్ లో అసలు ఇప్పుడు దాకా ఎన్ని రోజులు అయింది ప్రోగ్రామ్ లోకి వచ్చి అండ్ ఇప్పుడు దాకా ఎంత లూజ్ అయ్యారు అనేది ఒకసారి చెప్పండి. నేను ఇందులోకి వచ్చి 3 months కంప్లీట్ అవుతున్నాం. ఈ 3 months లో 7.8 kgs లాస్ అయ్యాను మ్యామ్. మంచిగా హెల్దీగా లాస్ అయ్యాను మ్యామ్. ఫుడ్ అన్ని మంచిగా తింటూ హ్యాపీగా వెయిట్ లాస్ అయ్యాను. గుడ్, వెరీ గుడ్. యా, మీ ప్రీవియస్ స్ట్రగుల్ చెప్పండి. అంటే మీరు ముందు కూడా వెయిట్ లాస్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేశారు. సో అక్కడ మీకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, అది మీకు ఇక్కడ ఏంటి కనబడట్లేదు, అది ఒకసారి చెప్తారా? యాక్చువల్ గా డెలివరీ టైంలో ఫుల్ బెడ్ రెస్ట్ మేము. ఆ టైంలో నియర్లీ 100 వరకు వెళ్ళిపోయాను. ఆ తర్వాత డెలివరీ అయిన తర్వాత ఇలా కూర్చొని పైకి లగవడానికి కూడా చాలా సఫర్ అయ్యేదాన్ని. ఆ టైంలో అది ప్రోడక్ట్ యూజ్ చేశాను. అది యూజ్ చేసిన తర్వాత ఒక 10 kgs వరకు లాస్ అయ్యాను మ్యామ్. తర్వాత అది కంటిన్యూ చేయలేక ఆపేసాను. ఆపేసిన తర్వాత మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యాను. ఆ వెయిట్ గెయిన్ అయిన తర్వాత మధ్యలో నా ఓన్ గా కొంచెం అంటే ఫుడ్ అవి తగ్గించి అలా తినేసరికి బాడీ బాగా వీక్ అయిపోయింది. చాలా ఎనర్జీ లెవెల్స్ లో అయ్యాయి. అసలు చాలా పెయిన్ అనిపించింది మ్యామ్. అసలు అంటే ఈ ఏజ్ లోనే ఇంత వీక్ అయిపోయామా అనిపించి చాలా బాధపడ్డాను. ఆ తర్వాత అది యోగా గురించి తెలిసింది. ఇక ఇందులో చేరిన తర్వాత మంచిగా ఉంది. ఫుడ్ మంచిగా తింటున్నాను. యాక్చువల్ నాకు ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువ మ్యామ్. ఏదన్నా కనిపిస్తే తినకుండా ఉండలేను. అలాంటిది ఇప్పుడు నాకు నచ్చినవన్నీ తింటున్నాను. మంచిగా వెయిట్ లాస్ అవుతున్నాను. చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఎ గుడ్ వన్. సో ఇందాక అన్నారు చూసారా, అప్పుడు నేను ఫుడ్ తగ్గించి కొన్ని కేజెస్ తగ్గాను అని, అప్పుడు నీరసం అనిపించేది బాగా. అవును మ్యామ్, బాడీ బాగా నీరసం అయిపోయింది. అసలు ఇక ఏడుపు ఒక్కటే తక్కువ మ్యామ్. ఇంత ఏజ్ లోనే అసలు ఏ పని చేయలేను. ఏదన్నా ఒక పని చేసిన తర్వాత వెంటనే కొంచెం సేపు అలా కూర్చొని నెక్స్ట్ పనికి వెళ్లాల్సి వచ్చేది. అంత బాడీ వీక్ అయిపోయింది. ఇప్పుడు అయితే కంటిన్యూస్ గా డే మొత్తం వర్క్ చేయాలన్నా చేయగలుగుతున్నాను మంచిగా. ఎనర్జీ అసలు డ్రాప్ లేదు, ఇంకా ఎనర్జెటిక్ ఇంకా ఎనర్జీ ఎక్కువైంది మ్యామ్. రైట్, ఎనర్జీ లెవెల్స్ బాగా పెరిగాయి. యాక్టివ్ గా ఉన్నాను. మంచిగా ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్. యా, వెయిట్ లాస్ ఒకటి, ఎనర్జీ ఒకటి మాట్లాడుకున్నాం. మీకు ముందు ఈ న్యాచురల్ వే ఆఫ్ లివింగ్ కి రాకముందు యోగా ద్వారా ఇంకేంటి, వాట్ డిడ్ యూ ఫైండ్? అక్కడ ముందు ఇలా ఉండేది, నాకు ఇప్పుడు అది ఇట్ కుడ్ బి యువర్ స్లీప్ కానీ లేకపోతే ఏదైనా సరే మీకు ఇంకేమనిపించాక ఇంకేమి అడ్వాంటేజ్ కనిపించింది? స్లీప్ బాగుంది మ్యామ్. అంతకు ముందు నైట్ నిద్ర పట్టేది కాదు. ఊరికే మైండ్ లో థాట్స్ రన్ అవుతూ ఉండేవి. కానీ ఇప్పుడు ఇందులోకి వచ్చిన తర్వాత మైండ్ రిలాక్స్ అయ్యింది. మంచిగా మైండ్ పరంగా కూడా చాలా హెల్దీగా అయ్యాను మ్యామ్. మంచిగా స్లీప్ కూడా బాగుంది. అంతకుముందు నైట్ మొత్తం నిద్ర పట్టేది కాదు. హెడేక్, అసలు చాలా ప్రాబ్లమ్స్ సఫర్ అయ్యాను. దానివల్ల హెడేక్ వచ్చేది. హెడేక్ వల్ల పిల్లల మీద అరవడం, ఫ్రీగా ఉండలేకపోవడం, పడుకుందాం అనిపించడం అలా ఉండేది. ఇప్పుడు మాత్రం నిద్ర మంచిగా పడుతుంది. ఎర్లీ మార్నింగ్ 5కి కూడా అంతకుముందు లేవగలిగేదాన్ని కాదు మ్యామ్. ఇప్పుడు మంచిగా లెగుస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. డే మొత్తం మంచిగా ఉంటుంది. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. ఇందాక అన్నారు చూసారా కోపం ఎక్కువ వచ్చేది అనేసి. ఫీల్ లైక్ అంటే ఇప్పుడు కోపం రావడం తగ్గిందా, లేకపోతే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఎనర్జీ బాగుండడం వల్ల కోపం తగ్గింది అనిపిస్తుందా? ఎలా ఉంది? అంటే అర్లియర్ యువర్ బిట్ యాంగ్రీ, లేకపోతే ఎమోషనల్ గా కానీ ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు కోపం అంటే నిద్ర లేకపోవడం వల్ల హెడేక్, దాని వల్ల చిరాకు వచ్చేది. దాని మీద పిల్లలు ఏదైనా అడిగినా కానీ ఊరికే కోపం వచ్చేసి అరిచేసేదాన్ని. ఇప్పుడు ఏదన్నా అడిగినా కొంచెం నిదానంగా
ఆన్సర్ ఇస్తున్నాను. Very good. యోగా ద్వారా అయితే బాడీ ఫ్లెక్సిబిలిటీ కానీ బాడీ మూమెంట్స్ కానీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది మ్యామ్. చాలా ఫీల్ బాగుంటుంది. అంతకు ముందు అయితే ఇప్పుడు కరెక్ట్ గా చెప్పాలంటే ఇప్పుడు బయటకు వెళ్ళాలంటే బైక్ ఎక్కాలి కదా మ్యామ్. నేనైతే బైక్ ఎక్కాలంటే భయపడేదాన్ని. అంటే నా వెయిట్ కి ఆయన ఎలా చేస్తాడు అని. ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంటుంది. అంతకుముందు బయటకు వెళ్ళాలంటే నేను భయపడేదాన్ని ఫస్ట్. అయ్యో మళ్ళీ బైక్ ఎక్కాలి అని చెప్పి. ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీ ఉంది మ్యామ్. ఈజీగా బండి ఎక్కగలుగుతున్నాను. అంత ఇప్పుడు ఫ్రీగా ఉందా వెళ్ళడానికి బయటకి అంతా? అవును. వెరీ గుడ్. రైట్. సో మీ గోల్ ఏంటి? ఇంకెంతకి రీచ్ అవ్వాలని? అండ్ మీరు ఇంకొకటి అంటే వీ గివ్ ద రోడ్ మ్యాప్స్ కానీ డాష్ బోర్డ్స్ కానీ వాట్ వీ గివ్ హియర్, అది మీకు ఎలా హెల్ప్ అయింది మీ జర్నీలో? మీ క్వశ్చన్స్ మధ్యలో చాలా సార్లు క్వశ్చన్స్ వచ్చినా అవి ఎలా క్లారిఫై అయినాయి? ఎలా రోడ్ మ్యాప్స్ ఇవన్నీ హెల్ప్ అయినాయి మీకు? రైట్. అండ్ మీకు మధ్యలో అయితే ఎవ్రీ వీక్ వెయిట్ అది పెడతారు కదా మ్యామ్. నెక్స్ట్ వీక్ కి ఆ టైం కి ఇంత వెయిట్ కి రీచ్ అవ్వాలి అని చెప్పి ఒక మోటివేషన్ ఉంటది మ్యామ్. నాకైతే ఎవ్రీడే ఒక 300 to 400 grams తగ్గాలి అని చెప్పి పెట్టుకొనే చేస్తున్నాను నేను. అది ఇంకా మనం మంచిగా చేసేట్టు హెల్ప్ అవుతుంది మ్యామ్ రోడ్ మ్యాప్ అవి. వెరీ గుడ్, వెరీ గుడ్. యా. అండ్ కన్సల్టింగ్ కాల్స్ ఎలా అంటే వి మీట్ ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీ 15 days 10 days ఒకసారి మీట్ అవుతాం. సో అది ఎలా అనిపిస్తుంది? అంటే హౌ డు వి అంటే మీకు అది ఎంత వాల్యూ అడిషన్ జరిగింది? అంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడితే చిన్న చిన్న డౌట్స్ కూడా క్లారిఫై చేయొచ్చు కదా మ్యామ్. అలా నాకు ప్రతి డౌట్ క్లారిఫై చేస్తున్నారు మ్యామ్ మంచిగా. వెరీ గుడ్. అండ్ హౌ ఇస్ ద సపోర్ట్ ఫ్రమ్ ద టీమ్? అంటే అంటే మనం కనెక్టింగ్ పాయింట్స్ ఏంటంటే మన కన్సల్టింగ్ కాల్స్ ఎవ్రీ 15 days వి మీట్. గ్రూప్ ట్రైబ్ ఉంది వేర్ వి కమ్యూనికేట్ వెరీ ఫ్రీక్వెంట్లీ. ఫుడ్స్ గురించి కానీ లైఫ్ స్టైల్స్ గురించి కానీ అన్ని మాట్లాడుకుంటాం. అండ్ మీకు అండ్ తర్వాత లైక్ హౌ ఇస్ ద సపోర్ట్? అంటే మీకు వాట్సాప్ లో కానీ ఆ కైండ్ ఆఫ్ సపోర్ట్ మీకు ఎంత అంటే ఈజ్ ఇట్ లైక్ డిడ్ యూ ఫీల్ కనెక్టెడ్ ఆర్ ఎక్కడో రిమోట్ లో చేస్తున్నట్టు అలా అనిపించింది? లేదు మ్యామ్, లేదు. చాలా నాకు ఎంత చిన్న డౌట్ వచ్చినా ఫ్రీగా అడగగలుగుతున్నాను. ప్రతి దానికి అప్పటికప్పుడు రిప్లై ఇస్తున్నారు. చాలా అంటే డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తున్నారు మ్యామ్. రైట్, రైట్. యా. సో మీ గోల్ ఇంకా ఎంత ఉంది? హౌ మచ్ వుడ్ యూ అంటే మీ టార్గెట్ ఎంత అనుకుంటున్నారు వీళ్ళు అవ్వాలని? ఐడియల్ వెయిట్ 58-60 అనుకుంటున్నాను. 58-60. వెరీ గుడ్. సో ఆల్మోస్ట్ దేర్. అంటే దగ్గరకు వస్తున్నారు కదా మీరు. రైట్. యా, వెరీ గుడ్. యా, యూర్ హాఫ్ వే దేర్. ఆల్మోస్ట్ హాఫ్ వే ఉన్నారు కదా. రైట్, వెరీ గుడ్. రైట్. అండ్ సో అండ్ హౌ డు అంటే ఏదైనా మీకు ఇంకో క్వశ్చన్ ఏంటంటే నెక్స్ట్ ఇంకేదైనా సైడ్ ఎఫెక్ట్స్ చూసారా? అంటే హౌ డు యూ సీ లైక్ ఫేస్ సాగి అవడం కానీ అలాంటిది ఏదైనా మీకు ఎఫెక్ట్స్ చూసారా? లేదు మ్యామ్. బాడీ మొత్తం ఫిట్ గా అవుతుంది. సాగింగ్ అలా ఏం లేదు. చాలా రైట్. ఇంచ్ లాస్ గురించి చెప్పండి. ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంది వెయిట్ లాస్, ఇంచ్ లాస్ గురించి. మేము ఈ 3 months లో వెయిట్ లాస్ కంటే ఇంచ్ లాస్ బాగా అయ్యాను. వెయిట్ చూస్తే ఓన్లీ 7 kgs అనిపిస్తుంది. కానీ మామూలుగా డైరెక్ట్ గా మనిషిని చూస్తే చాలా వెయిట్ తగ్గినట్టు కనిపిస్తుంది అన్నాం. అసలు వెరీ గుడ్. బాగా అయ్యాను. గుర్తుందా ఇంచ్ లాస్ ఎంత ఉందో? గుర్తుందా మీకు? హిప్ పార్ట్ 50 ఉండేది స్టార్టింగ్ లో. 44.5 వచ్చింది లాస్ట్. హిప్ పార్ట్ వావ్, 5.5 inches డిఫరెన్స్ అంటే అసలు తక్కువ కాదు, చాలా ఎక్కువ అసలు. వావ్, వెరీ గుడ్. స్టమక్ మీద ఎన్ని ఇంచెస్ లూజ్ అయ్యారు మొత్తం ఓవరాల్? స్టార్టింగ్ లో 34 ఉండేది. 30. వావ్, 4 inches డౌన్ స్టమక్. వావ్, సూపర్ అండి. 4 inches is not a small thing. Definitely a big thing. Yeah, definitely. Very good, very good. Nice. ఇంకా స్టిల్ యాస్సెట్ ఇప్పుడు మీకు అసలైన ఫ్యాట్ బర్నింగ్ స్టార్ట్ అయింది. రైట్. అంటే ఇప్పుడు దాకా లూజ్ అయిందంతా ఫ్యాటే, బట్ మీకు అసలు ఎప్పుడైతే స్టాగ్నేటెడ్ ఫ్యాట్స్ ఉన్నాయో లైక్ అవన్నీ బర్న్ అవడం ఇప్పుడు స్టార్ట్ అయింది. యూ విల్ సీ ద రైట్ మెజర్మెంట్ చేంజెస్ హియర్. రైట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ జయశ్రాణి గారు ఫర్ కీపింగ్ ద ట్రస్ట్ విత్ అస్. రైట్. అండ్ కీప్ కంటిన్యూయింగ్ జర్నీ. మీరు వెయిట్ లాస్ అంతా అయ్యాక కూడా నేను ఎప్పుడు మాట్లాడేది ఒకటి ఏంటంటే యూ హావ్ టు టేక్ ద మెయింటెనెన్స్ పార్ట్. మెయింటెనెన్స్ తీసుకోవాలి. మ్యామ్ ఇంకొకటి మ్యామ్, ఇప్పుడు నేను వచ్చాను వెయిట్ లాస్ కోసం ఇందులోకి. నాతో పాటు ఫ్యామిలీకి కూడా మంచిగా సపోర్ట్ ఇస్తున్నారు మ్యామ్. మీరు మాత్రం పిల్లలకి పెట్టే ఫుడ్ పరంగా కానీ, అంటే ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే వాటర్ పట్టడం కానీ అలాంటివి కూడా మంచిగా చెప్తున్నారు మ్యామ్ మీరు.
అంటే నాతో పాటు ఫ్యామిలీలో కూడా చేంజెస్ తీసుకొస్తున్నారు. అది చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. థ్యాంక్ యూ అండి. దట్స్ వాట్ ఈస్ అవర్ ప్రైమ్ ఇంటెన్షన్ కూడా. అంటే వీ వాంట్ టు ట్రాన్స్ఫార్మ్ ద ఫ్యామిలీస్, పర్టికులర్ గా కిడ్స్. సారీ, ఇఫ్ ఈ పర్టికులర్ గా కిడ్స్ కానీ వీళ్ళందరికీ ఫ్యామిలీస్, ఎల్డర్స్ ఎవరున్నా సరే, వీ హావ్ టు స్మాల్ హ్యాబిట్స్ దట్ కెన్ డ్రాస్టికలీ గెట్ ఇంపాక్ట్ ఆన్ దెమ్. సో డెఫినెట్లీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో వీ వాంట్ టు ట్రాన్స్ఫార్మ్ ద ఫ్యామిలీస్ మీతో పాటు. డెఫినెట్లీ చెప్పండి నాకు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, యోగా చెప్పండి. యోగా ఎంత డిఫరెన్స్ తెచ్చింది బాడీలో, మీరు చెప్పాలి నాకు. డెఫినెట్లీ యోగా చాలా డిఫరెన్స్ తెచ్చింది మ్యామ్. అంతకు ముందు ఏదైనా ఒక చిన్న ఎక్సర్సైజ్ చెయ్యాలంటేనే ఇప్పుడు ప్రొడక్ట్ యూస్ చేసేటప్పుడు ఎక్సర్సైజ్ చేపిచ్చేవాళ్ళు మేము. అందులో ఒక 1 అవర్ చేయాలంటే 1 అవర్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందని చూసేదాన్ని నేనైతే. ఇప్పుడు అసలు టైం అస్సలు తెలియట్లేదు. 1 అవరే కాదు, ఇంకా ఎక్స్ట్రా చేయించినా కూడా చేయగలను అని చెప్పి నమ్మకం కుదిరింది మ్యామ్ నాకు. యోగా అయితే నాకు చాలా ఇష్టం మ్యామ్. ఎంత చేపించినా చెయ్యాలనిపిస్తది. అండ్ 3 months లో ఎంత ఫ్లెక్సిబిలిటీ బాగుంది. మేము అన్ని చేయగలుగుతున్నాను. హ్యాపీగా చేయగలుగుతున్నాను. స్టార్టింగ్ లో కంటే ఇప్పుడు ఇంకా మంచిగా చేయగలుగుతున్నాను. చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. మంచిగా ఇంచ్ లాస్ అవుతున్నాను. వెరీ గుడ్. ఇంకా బాగా అవుతారు. యూ విల్ టోటలీ కమ్ బ్యాక్ ఇంటు ద షేప్. ఇప్పుడు మీరు ఎన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళినట్టు అనిపిస్తుంది? హౌ మచ్ యంగర్ డూ యూ ఫీల్? అంటే కరెక్ట్ గా చెప్పలేను కానీ బాడీ మాత్రం చాలా యాక్టివ్ గా ఉంది మ్యామ్. అంటే ఈ వెయిట్ ఎప్పుడు ఉన్నారు మీరు ఇంచుమించు? ఈ వెయిట్ ఎప్పుడు ఉన్నారు? ఈ వెయిట్ బిఫోర్ మ్యారేజ్ మ్యామ్. బిఫోర్ మ్యారేజ్ ఉన్నారా? మ్యారేజ్ కూడా ఇంకా ఎక్కువే ఉన్నారా? లేదు మ్యామ్. మ్యారేజ్ ముందు అంటే కరెక్ట్ వెయిట్ అయితే నేను ఎప్పుడు చూసుకోలేదు. అప్పుడైతే సన్నగానే ఉండేదాన్ని. ఇక మ్యారేజ్ అయిన తర్వాత నుంచి ఇక ప్రెగ్నెన్సీ టైంలో బెడ్ రెస్ట్, ఇక అప్పుడు ఓకే రైట్. వెరీ గుడ్ అండి. వీ కుడ్ సీ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అంటే మేము ఫస్ట్ డే మీరు వచ్చిన దానికి ఇప్పుడు వచ్చిన దానికి మెయిన్ గా ఐ కుడ్ ఆల్సో సీ యువర్ స్కిన్ స్టార్టెడ్ టైటనింగ్ అప్. స్కిన్ టైటన్ అవ్వడం, ఈ లూజ్ అంతా అంటే యువర్ లుకింగ్ మచ్ యంగర్. దట్స్ వేర్ అదే అన్నాను, యువర్ లుకింగ్ మచ్ యంగర్ నౌ. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ అస్ అండ్ కీప్ డూయింగ్ యువర్ జర్నీ. మనం మళ్ళీ ఇంకొకసారి ఇంటర్వ్యూ తీసుకుందాం. ఎప్పుడు అంటే మీరు అన్నారు చూసారా, నేను 60-58 ఐడల్ వెయిట్ నాది అని. మనం నంబర్ టచ్ చేయక మళ్ళీ చూద్దాం. ఎందుకంటే దిస్ జర్నీ మీరు అక్కడ వరకు వెళ్ళాలి. ఆ పూర్తి జర్నీ డీటెయిల్స్ మళ్ళీ చెప్తారు కానీ. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మా. థ్యాంక్ యూ మా.